నమస్కారం, వెల్కమ్ టు S4 మీడియా. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమరం మొదలైంది. అయితే ఈ ఎన్నికల్లో ఓటు హక్కు గురించి చాలామందికి అనేక సందేహాలు ఉన్నాయి. ఈ సందేహాలను తీర్చడానికి మనతో ఉన్నారు ప్రముఖ లాయర్, మాజీ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీ సిరిగినేడి విజయకృష్ణ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. S4 మీడియా ప్రేక్షకులకు నమస్కారం తెలియజేసి సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఒక ఓటరు తన ఓటు వేసే ముందు ఎవరైనా అభ్యంతరం చేస్తే ఏం చేయాలి? సాధారణంగా ఎన్నికల సమయంలో పోలింగ్ బూత్కి ఓటర్ వెళ్ళినప్పుడు అక్కడ ప్రతి పార్టీకి సంబంధించిన ఏజెంట్లు ఉంటారు, పోలింగ్ ఏజెంట్స్. వాళ్ళు ఈ అభ్యర్థి నువ్వు కాదు అని చెప్పి ఏదైనా అభ్యంతరం తెలియవలసిన మీ దగ్గర ఉన్నటువంటి ఓటర్ దగ్గర ఉన్నటువంటి ఓటర్ ఐడి కార్డు కానీ, అలాగే ఆధార్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, వారు ఎలక్షన్ కమిషన్ వారు ఇచ్చినటువంటి 16 రకాలు ఫోటో ఐడి ప్రూఫ్లు ఏవైతే అనుమతించారో వాటిలో ఒకటి చూపించి ఆ పార్ట్ నెంబరు, ఆ సీరియల్ నెంబర్లో నా పేరు ఉంది, నేనే అని చెప్పి మీరు ఓటు ఛాలెంజ్ చేసి ఓటేస్తారు దాన్ని. అది అక్కడ ఉన్నటువంటి ప్రిసైడింగ్ ఆఫీసర్కి చెప్పి వారు అనుమతి తీసుకుని అక్కడ వారికి సంబంధించవలసిన రుసుము ఏదైనా ఉంటే 100 రూపాయలు 50 రూపాయల లోపు ఉంటుంది, ఆ రుసుము చెల్లించి మీరు ఆ ఛాలెంజ్ ఓటుని వేయడానికి అవకాశం ఉంటుంది. ఒక ఓటరు పోలింగ్ బూత్కి వెళ్ళినప్పుడు ఎవరైనా తన ఓటుని వేసేసినప్పుడు ఏం చేయాలని? ఇప్పుడు సాధారణంగా పోలింగ్ బూత్కి ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు అప్పటికే అతను తరపున ఎవరైనా వచ్చి ఒక ఓటు వేసి వెళ్ళిపోయారనుకోండి, ఇది నా ఓటు ఎవరో వేశారు, నా ప్లేస్లో ఎవరో వేశారు, నేను అసలైన అభ్యర్థిని అని అతను ఛాలెంజ్ కాకుండా దాన్ని టెండర్ ఓటు అంటారు. ఆ టెండర్ ఓటు ఏంటంటే దానికి సంబంధించి కొన్ని నియమాలు అక్కడ ప్రిసైడింగ్ ఆఫీస్ దగ్గర మనం చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ముందుగా ఆ ఓటు నాది అని చెప్పడానికి ఒక ఐడి ప్రూఫ్, ఆ పార్ట్ నెంబరు, సీరియల్ నెంబర్లో నా పేరు ఉంది, అతను నేనే అని చేసి నాకు మళ్ళీ తిరిగి ఓటు వేసే అవకాశం కల్పించండి అని చెప్పి ఈ టెండర్ ఓటుకు కూడా చిన్నపాటి రుసుము ఉంటుంది అక్కడ. ఆ రుసుముని మనం ప్రిసైడింగ్ ఆఫీస్ దగ్గర చెల్లించి మళ్ళీ తిరిగి ఓటు వేసేయడానికి అనుమతి పొందాలి మీరు. అప్పుడు దాన్నే టెండర్ ఓటు అంటారు. ఆల్రెడీ మీ తరపున ఎవరో ఒక వ్యక్తి వచ్చి ఓటు వేసి వెళ్ళిపోయాడని చెప్పి అక్కడ మీకు ఎదురైన సమస్య ఆ విధంగా పరిష్కరించుకోవచ్చు. అయితే మొదటి వేసిన ఓటు పరిగణలోకి వస్తుందా, ఈ ఓటు పరిగణలోకి వస్తుందంటారా? అది వాళ్ళు చేసేటువంటి ఎంక్వైరీని బట్టి ఇతనుకున్న పార్ట్ నెంబరు, సీరియల్ నెంబరు చూసుకుని ప్రిసైడింగ్ ఆఫీసర్ ఇచ్చే తుది నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. అది ఎవరు కరెక్ట్గా ఓటు వేశారు, టెండర్ ఓట్లు ఎవరిది కరెక్టు అన్నది అక్కడ ఉన్న పార్ట్ నెంబరు, సీరియల్ నెంబరు, వారి దగ్గర ఉన్నటువంటి ఆ ఫోటో ఐడి, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి వీళ్ళు సబ్మిట్ చేసినటువంటి ఫోటో ఐడిని బట్టి దాన్ని నిర్ధారించడం జరుగుతుంది. దాన్ని మళ్ళీ ఫైనల్ అకౌంటింగ్లో దాన్ని కన్సిడర్ చేయడం కూడా జరుగుతుంది. నోటా ఓటు అంటే ఏంటి సార్? ఇప్పుడు మీకు పోలింగ్ బూత్కి వెళ్ళినప్పుడు ఫలానా అభ్యర్థికి ఈ సింబల్ ఉంది, ఫలానా పార్టీ తరఫు నుంచి పోటీ చేస్తున్నారు అని చెప్పి ఓటర్కి ఒక చాయిస్ ఉంటుంది. అందులోనే అభ్యర్థులు ఎవరో నచ్చకపోయినట్టయితే మనం నోటా ఓటింగ్కి వెళ్ళి నాకు పై అభ్యర్థులు ఎవరో నచ్చలేదు కాబట్టి ఓటు నేను వేస్తున్నానని చెప్పి వేయటాన్ని నోటా ఓటు అంటారు. పోలింగ్ స్టేషన్కు ఏ సమయంలో వెళ్ళాలంటారు? అది ఏ సమయం వరకు కూడా ఉంటుంది? సాధారణంగా సార్వత్రిక ఎన్నికల్లో ఉదయం 8 గంటల నుంచే పోలింగ్ స్టార్ట్ చేయడం మొదలు పెడతారు. సాయంత్రం 5 గంటల వరకు, లేదు 4 గంటల వరకు వాళ్ళు నిర్ణీత సమయం ప్రకటిస్తారు. ఆ ప్రకటించిన సమయానికి ముందే గేట్ లోపలికి వెళ్ళిన వ్యక్తులకి మాత్రమే అక్కడ ఓటు వేసే అధికారం ఉంటుంది తప్ప గేటు బయట ఉండి ఆ సమయానికి రాని వాళ్ళకి ఎవరికి కూడా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉండదు. పైగా మీరు ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఇప్పుడు జనరల్గా ఉన్న వేసవికాలం కాబట్టి ఉదయం పూట ఎర్లీగా వెళ్ళి ఓటు వేసుకోవటం, అలాగే వృద్ధులు, పెద్ద వయసు పడిన వాళ్ళు మార్నింగ్ సమయంలో ఓటు వేసుకుని వాళ్ళు వస్తే వడదెబ్బలు కట్టి తగలకుండా వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. అలాగే మీరు యువత, కొత్తగా వచ్చిన యువత వాళ్ళ పోలింగ్ కేంద్రాల ముందు ఎక్కడ వాళ్ళ బూత్స్ ఉన్నాయి, వాళ్ళు ఏ పోలింగ్ కేంద్రానికి వెళ్ళాలి అన్నది ముందుగా వాళ్ళ యొక్క ఓటర్ ఐడిని బట్టి తెలుసుకుని ముందుగా చేరుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోతే, ఏ బూత్లో వాళ్ళకి ఓటు ఉందో తెలియకపోతే వాళ్ళు సమయానికి ఓటేసే అధికారం కూడా కోల్పోతారు. ఇప్పుడు మీరు అలాగే మీ యొక్క ఓటు ఏ బూత్లో ఉందో తెలుసుకోవడానికి ఎలక్షన్ కమిషన్ వారు 1950 అని స్పేస్ ఇచ్చి మీ యొక్క ఓటర్ ఐడిని టైప్ చేస్తే మీకు వెంటనే సంక్షిప్త సమాచారం వచ్చేలాగా కూడా వెసులుబాటు కలిగించారు. కానీ దాన్ని అందరూ కూడా ఉపయోగించుకుని యూత్ అందరూ పోలింగ్ బూత్కి సమయానికి వెళ్ళాలని కోరుకుంటున్నాం.
నాకు ఓటు ఉంది, ఓటర్ ఐడి గుర్తింపు కార్డు లేదు, నా ఓటుని ఎలా సద్వినియోగం చేసుకోవాలంటారు పోలింగ్ బూత్కి వెళ్ళి? చూడమ్మా, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వారు ఒక 16 రకాలైన గుర్తింపు కార్డులు జారీ చేశారు. అలాగే మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా, బ్యాంకు పాస్బుక్ ఫ్రంట్ పేజ్ ఉన్నా, అలాగే ఇతరత్ర ఫోటో ఐడి, పాన్ ఐడి కానీ ఏదైనా ఒక పాస్పోర్ట్ కానీ ఏదైనా పట్టుకెళ్ళి మీరు ఆ గుర్తింపు కార్డు లేకపోయినప్పటికీ కూడా మీరు దీన్ని చూపించి అక్కడ మీకు క్రమ సంఖ్య అలాగే సీరియల్ నెంబరు మీ ఓట్లో కరెక్ట్గా ఉండి, మీ పేరు కరెక్ట్గా ఉండి, మీ పేరు ఈ ఫోటో ఐడెంటిటీకి మ్యాచ్ అయితే మిమ్మల్ని ఓటు వేయడానికి అక్కడ ఉన్నటువంటి ప్రిసైడింగ్ ఆఫీసర్ మిమ్మల్ని తప్పకుండా అనుమతిస్తారు. దానివల్ల ఇబ్బంది ఏమీ లేదు ఎవరికీ కూడా. చాలా థ్యాంక్ యూ సార్. కొత్త ఓటర్లకి కూడా చాలా సందేహాల్ని మీరు మాకు తెలియజేశారు మీ వివరణతోటి. చాలా చాలా థ్యాంక్ యూ సార్. మీడియా ప్రేక్షకులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరో కొత్త విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.